गुड मॉर्निंग चिल्ड्रन। आज हमारा पाठ का नाम गाने वाले चिड़िया। ओके, यहाँ कहानी पाठ है। ओके, पहले चित्र देखिए सभी। चित्र में क्या क्या है यही सभी चित्र देखिए। चित्र में पहले चित्र आफ्टर डाउन क्वेश्चंस आल्सो देयर नो, दैट वन आल्सो पिक्चर आफ्टर डाउन क्वेश्चंस देयर नो, दैट वन ऑब्जर्व। पहले क्वेश्चन देखो, चित्र में क्या क्या दिखाई दे रहे हैं। ओके ना, फर्स्ट क्वेश्चन, चित्र में क्या क्या दिखाई दे रहा है। चित्र में एक किसान, दो बैल और पानी से भरा हुआ खेत दिखाई दे रहा है। ओके ना, एक किसान, वन फार्मर, दो बैल, ఓకే, और పానీ సే భరా హువా, అవి ఏం చేస్తున్నాయి, నీటిలో నడుస్తున్నాయి అన్నమాట, అవి దున్నుతున్నాయి। ఓకే, वे क्या कर रहे हैं। ओके, वे क्या कर रहे हैं। दूसरा प्रश्न क्या है, वे क्या कर रहे हैं। वे खेत जोतते हैं, పొలాన్ని దున్నడం అన్నమాట। అండ్ तीसरा प्रश्न क्या है, इनकी मेहनत पर अपने विचार बताइए। मेहनत मीन्स हार्ड वर्क। ओके, मानव समाज में अनेक प्रकार के काम करने वाले लोग रहते हैं। उनकी सभी में किसानों का स्थान महत्वपूर्ण है। उनकी मेहनत से हमें खाने, भोजन और तरकारियाँ मिलते हैं। वे हमारे अन्नदाता हैं। वे ही हमारे सुखदाता हैं। उनके प्रति प्रेम, आदर, स्नेह और सहानुभूति रखना हमारा कर्तव्य है। ओके, मालूम है ना, इनकी मेहनत के बारे में अपने विचार बताइए। ఈయన రైతు యొక్క హార్డ్ వర్క్ గురించి చెప్పమన్నమాట, మీ ఆలోచన ఏంటి అనేది। మానవ సమాజ్ में अपने అనేక ప్రకార్ के काम करने वाले लोग रहते हैं। మానవ సమాజంలో చూసినట్లయితే ఎన్నో రకాల పనులు చేసుకునే వాళ్ళు చాలామంది వాళ్ళు ఉన్నారన్నమాట। ఓకే, హ్యాండ్ వర్క్స్ చేసుకునే వాళ్ళు చాలా రకరకాల మంది ఉన్నారు। ఓకే, సో उन सभी लोगों में किसानों का स्थान महत्वपूर्ण है। వాళ్ళన్నిటిలోనూ కన్నా ఫార్మర్స్ యొక్క స్థానం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట। రైతు యొక్క స్థానం చాలా గొప్పది। उनकी मेहनत से हमें खाने, भोजन और तरकारियाँ मिलते हैं। రైతుల వల్లనే మనకి, వాళ్ళ కష్టపడడం వల్లనే మనకి తినడానికి తిండి అనేది, భోజనం అనేది లభిస్తుంది। తర్కారియా అనే వెజిటబుల్స్, ఇవి అన్నీ కూడా రైతులు పండిస్తేనే మనకి లభిస్తుంది అనమాట। వే హమారే అన్నదాత హై, వాళ్ళు మనకి ఎవరు, అన్నదాత అనమాట। ఓకే, సో వే హీ హమారే సుఖదాతా హై, మనం సుఖంగా ఉండడానికి వాళ్ళు కష్టపడితే మనం సుఖంగా ఉంటున్నాం। ఉన్కే ప్రతి ప్రేమ, ఆదర్ और స్నేహ और సహానుభూతి రఖనా హమారా కర్తవ్య హై। రైతుల పట్ల మనం ప్రేమతోనూ, ఆదర్ మీన్స్ రెస్పెక్ట్, స్నేహభావంతోనూ, సహానుభూతి, వాళ్ళ పట్ల సహానుభూతితోనూ మనం ఉండాలి, అది మన కర్తవ్యం అనమాట। ఓకేనా, ఎందుకు ఈ పిక్చర్ ఇచ్చారు అంటే రైతు మనకి చాలా ఇంపార్టెంట్। రైతు లేకపోతే మనం తినడానికి తిండి ఉండదు। రైతులు మన దేశానికి వెన్నెముక లాంటి వారు అనమాట। ఇట్లా మనం వాళ్ళని పట్ల గౌరవంగా ఉండడం మన కర్తవ్యం అనమాట। ఓకేనా, థర్డ్ క్వశ్చన్ ఏంటి, శ్రమించేటువంటి రైతుల పట్ల మన కర్తవ్యం ఏంటి అని అనమాట। వాళ్ళని గౌరవించడం మన కర్తవ్యం। ఓకేనా, मालूम है ना। बाद में देखिए उद्देश्य, అంటే इस पाठ का उद्देश्य क्या है। ओके, उन्मुखीकरण चित्र गिवन एंड बाद में उद्देश्य। समाज में उद्देश्य देखो, सुनिए। समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है। वे हमारे जीवन के आधार हैं। इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है। ओके, समाज में किसान व मजदूरों, ఓకే, రైతులు ఇంకా కష్టపడే వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనేది ఉందన్నమాట। వే హమారే జీవన్ కే ఆధార్ హై, వాళ్ళు మనకి ఆధారం అనమాట। వాళ్ళు లేకపోతే, రైతులు లేకపోతే మనం లేము। ఇన్కే ప్రతి స్నేహ, ప్రేమ, సహానుభూతి ఆది రఖనా, వాళ్ళ పట్ల మనం స్నేహభావంతోనూ, ప్రేమతోనూ, సహానుభూతితోనూ ఉండాలి అని చెప్పి ఈ లెసన్ ద్వారా, అంతేకాకుండా వాళ్ళకి ఇన్కి సహాయత కర్నా హమారా కర్తవ్య హై, వాళ్ళకి సహాయం చేయడం మన కర్తవ్యం అని తెలియచేయడానికి ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట। इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा ధర్మ హై। వాళ్ళతో పాటుగా అంతేకాకుండా మన కర్తవ్యం ఇంకా ఏంటంటే బర్డ్స్ని, యానిమల్స్ని, ఇవన్నిటిని కూడా సేవ్ చేయడం మన యొక్క కర్తవ్యం అని చెప్పేసి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది। ఓకేనా, సభీకో మాలూమ్ హై నా। ఓకే,
Then all of you see in your lesson. See this one. एक राजा था, वहाँ बहुत सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। वह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। ఓకే క్యా హై ఏక్ రాజా తా ఒక ఏదైనా కథ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్తాం లాంగ్ ఎగో ఓకే లేదా తెలుగులో అయితే అనగనగా ఒక రాజుగారు ఉండేవారు లైక్ దట్ వీఆర్ సేయింగ్ నో ఓకే సి ఒక రాజుగారు ఉండేవారు అనమాట సో ఆయన ఏంటి ఏక్ రాజా తా ఓకే ఒక రాజుగారు ఉండేవారు అనమాట వహ బహుత్ సుందర్ మహల్ మే రహతా తా ఆయన ఒక చాలా అందమైన భవనంలో నివసిస్తున్నారు ఓకే ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వత ఆయన అందమైన భవనంలో నివసిస్తున్నందుకు చాలా ప్రౌడ్గా గర్వంగా ఫీల్ అయ్యేవారు అనమాట అతనికి ఆ భవనం అంటే చాలా గర్వం అనమాట ఓకే ఈ ప్రపంచంలోని నలుమూలల నుండి భవనం చూచుటకు యాత్రికులందరూ కూడా వచ్చేవారు उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था ఓకే వాళ్ళు అక్కడ రాజ్మహల్ యొక్క అందాలను వర్ణిస్తూ రాసేవారు దాంతో పాటుగానే అక్కడ పాడుతూ ఉన్న ఒక అందమైన పాడుతూ ఉన్న పక్షి గురించి కూడా ఎన్నో విషయాలు రాశారనమాట ఓకే వహ చిడియా మహల్ కే పాస్ వాలే జంగల్ మే రహతీ థీ और बहुत మధుర స్వర్ మేం గాతీ థీ ఆ పక్షి ఎక్కడ ఉండేదంట ఆ రాజభవనానికి దగ్గరలో ఉన్న అడవిలో ఉండేదంట అది ఎలా ఉండేది చాలా మధురమైన ఓకే స్వీట్ వాయిస్తో పాడేదంట ఓకేనా మధుర స్వర్ మీన్స్ స్వీట్ వాయిస్ ఓకే दूसरा अनुच्छेद सी ऑल ऑफ यू ऑब्जर्व दूसरा अनुच्छेद सेकंड पैरा ओके राजा ने इस चिड़िया को कभी नहीं देखा था यात्रियों के द्वारा लिखी गई यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला राजा ने उस चिड़िया को देखना चाहा इसलिए अपने सेवकों को बुलाकर कहा तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ मैं उसका गाना सुनना चाहता हूँ ओके राजा ने इस चिड़िया को कभी नहीं देखा था मालूम है ना రాజుగారు ఆ పక్షిని ఎప్పుడు కూడా చూడలేదన్నమాట కభీ నహీ దేఖా తా ఎప్పుడు కూడా చూడలేదన్నమాట యాత్రియోं द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला ओके యాత్రికుల ద్వారా వ్రాయబడిన ఆ యాత్రా వర్ణన చదివిన తర్వాత ఆ లెటర్స్ చదివిన తర్వాత రాజుగారికి ఆ పక్షి గురించి తెలిసిందనమాట అప్పటి వరకు రాజుగారికి అక్కడ ఒక అందమైన పక్షి ఉందని ఆ ఫారెస్ట్లో అక్కడ దగ్గర ఉన్న ఆ ప్యాలెస్కి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్న ఒక పక్షి పాటలు పాడుతుందన్న విషయం ఆయనకి తెలియదు ఓకే ఆ ప్యాలెస్కి దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో పక్షి ఉందని ఆ పక్షి అందంగా పాటలు పాడుతుందన్న విషయం రాజుగారికి తెలియదు అనమాట సో అవి రాజుగారు ఆ యొక్క యాత్రికులు రాసిన లెటర్స్ ద్వారా తెలుసుకున్నారనమాట ఓకేనా రాజానే ఉస్ చిడియా కో దేఖ్నా చాహా విషయం తెలుసుకోగానే ఆ బర్డ్ని చూడాలని ఆ పక్షిని చూడాలని ఆయనకి కోరిక అనమాట ओके इसलिए अपने सेवकों को बुलाकर कहा तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के बारे में नहीं बताया ओके जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ मैं उसका गाना सुनना चाहता हूँ ఓకే అందుకని చూడాలని అనుకున్నారు సో అందువలన రాజుగారు ఏం చేశారు తన సేవకులను పిలిచి మీరెప్పుడు కూడా నాకు ఆ పాడే పక్షి గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు అడవి నుండి ఆ పక్షిని పట్టుకురండి నేను దాని పాటని వినాలి అనుకుంటున్నాను అని రాజుగారు ఆయన సేవకులకి చెప్పారనమాట ఓకేనా తీసరా అనుచ్ఛేద్ దేకో राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था चिड़िया को ढूंढने सैनिक जंगल में गए ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को ओह
वह कितने मधुर स्वर में गाती हैं। जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती हैं। इससे मेरी सारी थकान दूर हो जाती है। ओके, क्या कहा उसने? मेरी थकान दूर हो जाती है। ओके, राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा। రాజుగారు సేవకులు కూడా ఆ పక్షిని ఎప్పుడూ చూడలేదన్నమాట. ఓకే, और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ नहीं जानता. అంతేకాదు రాజుగారి దర్బారు, ఓకే, రాజుగారి దర్బార్లో కొలువై ఉన్నవారు ఎవ్వరికీ కూడా ఆ పక్షి గురించి తెలియదు. ఓకే, సో చిడియా కో ఢూంढने సైనిక్ జంగల్ में गए. పక్షిని వెతకడానికి వాళ్ళు ఏం చేశారు? సైనికులు అడవికి బయలుదేరారు. ढूंढते मीन्स सर्चिंग. ओके, ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था. ओके, उसने क्या किया? వాళ్ళు పక్షిని వెతకడానికి సైనికులు అడవికి బయలుదేరారు కదా. వెతుకుతూ ఉండగా వారికి ఒక బాలిక కనిపించిందనమాట. బాలిక ఆ పక్షిని పాడుతూ ఉండగా చూసిందనమాట. ఓకేనా? वह गाने वाली चिड़िया का नाम लेती वह बोली. ఆ పాడుతున్న పక్షిని చూసింది కదా అమ్మాయి. సో ఆ అమ్మాయి గురించి అమ్మాయిని అడగగానే అమ్మాయి చెప్తుంది అనమాట. ఏమని? హా మై జాంతీ హూ, నాకు తెలుసు. ఉస్ గానే వాలి చిడియాకో, నాకు తెలుసు పాటలు పాడే పక్షి ఎంత మధురంగా పాడుతుందంటే అని చెప్పి నాకు తెలుసు. వాహ్ కితనే మధుర స్వర్ మేం గాతి హై. వావ్, ఎంత అందంగా పాడుతుందంటే, ఎంత స్వీట్ వాయిస్తో పాడుతుందంటే అని చెప్పి ఆ పక్షి గురించి చాలా గొప్పగా చెప్తుంది అనమాట. జబ్ మై యహా సే కామ్ సమాప్త్ కర్కే సంధ్యా సమయ లౌట్తీ హూ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती हूँ. ఓకే, ఏం చెప్పింది? జబ్ మై యహా సే కామ్, నేను ఆ పనులు పూర్తి చేసుకుని సాయంత్రం సంధ్యా సమయం మీన్స్ ఈవినింగ్ టైం అనమాట, ఇంటికి తిరిగి వెళ్తున్నా. గర్ లౌట్తీ హూ అంటే ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో అప్పుడు ఏం చేస్తుంది? తో వహ్ ముజే రాస్తే బర్ అప్నా మీఠా మీఠా గానా సునాతీ హూ. ఆ పక్షి అందంగా పాడుతూ వినిపిస్తుంది అనమాట. నేను అలసిపోయి ఇంటికి వెళ్తూ ఉంటాను. సో ఆ టైంలో ఆ పక్షి చక్కగా పాడుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఆ పాడే పక్షి నాకు తెలుసు అది ఎంత తీయని స్వరంతో పాడుతుందంటే, ఇక్కడి ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేసుకుని పని పూర్తిగానే సంధ్యా సమయంలో ఇంటికి వెళ్తారు కదా. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పక్షి దారి పొడుగుతున్న తీయని పాటని వింటూనే దారి వాళ్ళు వెళ్ళే వైపు అంతా కూడా తీయని వాయిస్తో పక్షి వినిపిస్తూనే ఉంటుందన్నమాట. దాంతో ఇసే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై. సో దానితో మా అలసట అంతా కూడా తీరిపోతుంది, దూరం అయిపోతుంది అనమాట. మేము అంతా కష్టపడిందంతా కూడా దూరం అయిపోతుందని చెప్పింది. ఓకేనా? కిస్నే కహా? బాలికా నే. ఓకే, లड़की ने कहा. ओके, देन बाद में देखिए, सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी. मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनाना चाहते हैं. क्या तुम उन्हें अपना गाना सुनाओगी? लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरी संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है. फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. ओके, सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया से आवाज़ दी. ఓకే నా, उसने क्या कहा? సైనికులు ప్రాధేయపడ్డారు. అనురోధ్ మీన్స్ రిక్వెస్ట్. వాళ్ళు అడిగారనమాట. వాళ్ళు అడగడం వలన ఏం చేసింది? ఆ బాలిక పక్షిని ఈ విధంగా పిలిచింది. నా అందమైన పక్షి, ఓ నా చిన్న పక్షి, రాజుగారు నీ మధురమైన సంగీతాన్ని వినాలనుకుంటున్నారు. ఏమి నీవు వారిని నీ పాట వారికి వినిపిస్తావా అని అడుగుతుందన్నమాట. బాలిక మాటలు విని ఆ పక్షి అంటుందన్నమాట. ఏమని? उन्हें लड़की की बातें सुनकर चिड़िया
बोली, मेरी संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को भी अपना गाना अवश्य सुनाऊंगी. ఓకే, ఆ బాలిక మాటలు విని ఏం చెప్తుంది, నా సంగీతం ఎక్కడ ఈ పచ్చని అడవులు పొలాల్లో బాగుంటుంది, అయినప్పటికీ రాజుగారికి నా పాట తప్పనిసరిగా వినిపిస్తాను అని అందనమాట. ఓకేనా. अगले दिन दरबार लगा हुआ था. लड़की सहित सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहाँ आई और अपनी मधुर स्वर में मधुर आवाज़ में गाने लगी. उसका गाना चुनकर सभी मुग्ध हो गए. राजा की आंखों में तो खुशी के आंसू आ गए. ओके, वे बोले, प्यारी चिड़िया, तो तुम यही हमारे पास रहो, जो तुम मांगोगी वह तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज, मैं आपके पास रहूंगी. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखा है. चिड़िया के लिए सोने की पिंजरा बनवाया गया. जिस किसी चीज की वह इच्छा करती, राजा उससे पूरा करता है. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. ओके ना, मालूम है ना. అగలే దిన్ దర్బార్ మేం, అగలే దిన్ మీన్స్ నెక్స్ట్ డే. ఓకే, ఆ మరుసటి రోజు ఏమైంది, మరుసటి రోజు రాజుగారికి కొలువులోకి అందరూ కూడా రాజుగారు ఇంకా అందరూ కూడా వచ్చారన్నమాట. ఓకే, లడికి సహిత ఉపస్థితే. ఓకే, బాలికతో సహా అందరూ కూడా హాజరయ్యారు. ఓకే, ప్రజెంట్, ఉపస్థిత్ మీన్స్ ప్రజెంట్ అవడం. ఓకే, అందరూ కూడా హాజరయ్యారు. అప్పుడే అక్కడికి ఎగురుతూ కూడా పక్షి కూడా అక్కడికి వచ్చింది. తన మధురమైన గొంతుతో పాటని పాడసాగిందనమాట. ఓకే, అప్ని మధుర ఆవాజ్ మేం గానే లగి, తన అందమైన వాయిస్తో పాట పాడసాగింది. ఓకే, గానా సున్కర్ ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ హో గయే. ఆ పక్షి పాట వింటున్న అందరూ కూడా ముగ్ధులైపోయారు. ఓకే, మైమరిచిపోయారు అన్నమాట. ఓకే, రాజాకి ఆంఖో మేం తో ఖుషీకే ఆంసు ఆ గయే. రాజుగారి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయన్నమాట. ఓకే, चिड़िया बोली, उसने राजा ने चिड़िया से बोलते हैं, वे क्या बोले, प्यारी चिड़िया, तुम यही हमारे पास रहो. ओके, क्या, ఓ ప్రియమైన పక్షి, నీవు ఇక్కడే మా వద్ద ఉండు అని అడిగారనమాట. जो तुम मांगोगी वह तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज, मैं आप प्यास रहूंगी, मैं आपके पास रहूंगी. मैं आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया. जिस किसी चीज की वह इच्छा करती, राजा उसे पूरा करता है. सारे राज्य में वहाँ उस चिड़िया के संगीत में धूम మచ్ గయి. ఓకేనా, ఏమైంది, ఆమె కూడా రాజుగారు ముగ్ధులైపోయారు కదా అందరూ కూడా. రాజుగారు అడిగారు, ఓ ప్రియమైన పక్షి, నీవు ఇక్కడే మా వద్ద ఉండు, నీవు ఏది అడిగితే అది లభిస్తుంది అని రాజుగారు ఆ పక్షితో పలికారనమాట. అప్పుడు ఆ పక్షి, మహారాజా, నేను మీ వద్ద ఉంటాను, నేను మీ కళ్ళ నుంచి వచ్చే ఆనంద బాష్పాలు చూశాను అని అన్నదనమాట. పక్షి కోసం రాజుగారు ఏం చేశారు, సోనేకా పింజరా బన్వాయా మీన్స్ బంగారు పంజరాన్ని తయారు చేశారు. అది ఏమి కోరినా ఆ కోరిన రాజుగారు దాని కోరికలన్నీ కూడా తీర్చారనమాట. రాజ్యం అంతా కూడా ఎలా ఉంది, ఆ పక్షి సంగీతంతో ముగ్ధులైపోతున్నారనమాట. ఓకే, मालूम है ना, सभी को मालूम है ना, यह पाठ पहला भाग है, गाने वाले चिड़िया के बारे में पहला भाग है. ओके ना. ओके, दूसरा भाग नेक्स्ट क्लास आई विल एक्सप्लेन. ऑल ऑफ यू रीड दिस लेसन इन योर टेक्स्ट बुक्स. थैंक यू.